హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నాగరాజు యాష్ ఇన్ఫో ఛానల్. మీరు రేషన్ బియ్యం తింటున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి. మనం వడ్లను బియ్యంగా మార్చే ప్రక్రియలో అందులో ఉండే మైక్రో న్యూట్రియంట్స్ అంటే మన ఆరోగ్యానికి ఎంతగానో అవసరమైన పోషక పదార్థాలను కోల్పోతున్నాం. అందుకని మన కేంద్రం FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు బియ్యంలో పోషక విలువలను పెంచే FRK ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనే కృత్రిమంగా తయారు చేసిన బియ్యాన్ని కలుపుతున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటే మన ఆహారంలో పోషక విలువలను పెంచడానికి మన ఆహార సంస్థ శాస్త్రవేత్తలు సేమ్ బియ్యంలానే ఉండే FRK అనే నూతన కృత్రిమ బియ్యాన్ని రూపొందించారు. వీటి తయారీలో బియ్యం నూక యొక్క పిండి, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి సూక్ష్మ పోషక పదార్థాలను నిర్ణీత పరిమాణంలో వాడి ప్రత్యేక యంత్ర పరికరాల ద్వారా సరిగ్గా బియ్యానికి సరిపోయే పరిమాణంలో ఈ విధంగా ఈ FRK అనే కృత్రిమ బియ్యంను తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన బియ్యాన్ని రైస్ మిల్లులకు సరఫరా చేస్తారు. రైస్ మిల్లలో ఉత్పత్తి అయ్యే బియ్యంలో ఈ FRK రైస్ని 1% అంటే 1 క్వింటాలు బియ్యంలో 1 kg చొప్పున ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ను ఆటోమేటిక్ యంత్రాల ద్వారా మిక్స్ చేసి మిక్స్డ్ FRK బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా మనకు పంపిణీ చేస్తారు. సో రేషన్ బియ్యం తినేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బియ్యం కడిగేటప్పుడు పైకి తేలే FRK బియ్యాన్ని పడేయకుండా అందులోనే ఉంచి వండడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే సూక్ష్మ పోషక పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. చాలామంది వీటి గురించి తెలియక ప్లాస్టిక్ బియ్యం అనుకొని పడేస్తున్నారు. సో ఇప్పటి నుండి ఈ వీడియో చూసిన వారు వాటిని పడేయకుండా అందులోనే ఉంచి వండి తింటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాగరాజు యాష్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.